ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కలెక్టర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని శాఖల అధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అలాంటి కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తొలి రోజు డుమ్మా కొట్టేశారు. ఆయన వ్యక్తిగత కారణాలు చూపించి సమావేశానికి హాజరు కాలేదు. గతంలో కేబినెట్ భేటీలు కూడా ఆయన పలుమార్లు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా కలెక్టర్ల సమావేశానికే ఆయన హాజరు కాకపోవడం, ఆయన శాఖకు సంబంధించిన సమీక్ష విషయంలో కూడా ఆయన పాత్ర లేకపోవడం విశేషంగా చూడాలి. ఇక రెండో రోజైన ఆయన సమావేశానికి వచ్చారా అంటే అది కూడా లేదు. కలెక్టర్ల సమావేశం ప్రారంభమైన గంట సేపటి తర్వాతకి కానీ ఆయన వచ్చిన ఆనవాళ్లు. ఆ తర్వాత కూడా హడావిడిగా వచ్చి కూర్చుని తన శాఖకే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అంశం ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ ప్రజెంట్ చేస్తుండగా ఆయన హఠాత్తుగా దర్శనమిచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్కి ప్రభుత్వ కార్యకలాపాల మీద, తన శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆయన తీరు మీద పలు విమర్శలు కూడా వస్తున్నాయి.